నా జీవితంలో ఫస్ట్ టైం మాస్క్ లోపలికి వెళ్తున్నా. అసలు ఏమైనా ఉందా రోడ్డు మీద నుంచి నిలబడి మాస్క్ని చూస్తుంటే. మీకు కనిపిస్తుంది కదా, ఇదే బోల్డ్ మస్కట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ప్రజెంట్ నేను ఒమన్ దేశంలో క్యాపిటల్ సిటీ మస్కట్లో అయితే ఉన్నా. ఇదే మన డే 1 అనమాట ఒమన్లో. యాక్చువల్లీ నా హోటల్ చెక్ ఇన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 తర్వాత. అప్పటిదాకా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా ఇప్పుడు 2 ప్లేసెస్కి వెళ్తున్నా. ఫస్ట్ వచ్చేసి మాస్క్. ఇది ఒమన్ దేశంలోనే అతి పెద్ద మాస్క్ అనమాట. సో ఇది ఎయిర్పోర్ట్ బయట బస్ స్టాండ్. ఇక్కడ నుంచి ఇంకా నార్మల్ బస్సులోనే వెళ్దాం అనుకుంటున్నా. క్యాబ్లో అంటే ఎక్కువైపోద్ది కదా, సో లోకల్ బస్ తీసుకొని మాస్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అది వచ్చేసి కుబోస్ గ్రాండ్ మాస్క్. సో బస్ అయితే ఎక్కేసి టికెట్ కూడా తీసేసుకున్నా. దాని టికెట్ ప్రైస్ వచ్చేసి 1.5 ఒమనీ రియాల్. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 7 అవుతుంది. 8కి మనకి ఎంట్రీ ఉంటుంది అనమాట మాస్క్ లోపలికి. 8 నుంచి 10 వరకే అదర్ రిలీజియన్స్కి, అంటే మీకు తెలుసు కదా. సో నార్మల్ వాళ్ళకైతే ఎప్పుడన్నా వెళ్ళచ్చు. సో ఎగ్జాక్ట్గా 12 కిలోమీటర్స్ ఉంది ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆ మాస్క్. మనకి గూగుల్ మ్యాప్స్ ప్రకారం అయితే 12 మినిట్స్ చూపిస్తుంది. బస్ అయితే మనల్ని ఇద్దండి, ఇక్కడ ఒక చిన్న బస్ స్టాండ్ ఉంది కదా, ఈ బస్ స్టాండ్ దగ్గర దించేసింది. సో ఇక్కడ నుంచి మాస్క్కి బై వాక్ నడుచుకుంటూ వెళ్ళచ్చు. సో నేను ఇక్కడ ఫుట్పాత్ మీద ఉంటే ఆ క్యాబ్ అతను వచ్చి, అది షేరింగ్ క్యాబ్ లాగా ఉంది, వచ్చి ఆపినాడు. ఎక్కుతావా అని. లేదు వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోయినాడు. సో అదండి ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే సుల్తాన్ కుబోస్ గ్రాండ్ మాస్క్. మొత్తం ఒమన్ దేశంలోనే అతి పెద్ద మాస్క్ ఇది. నేను నా జీవితంలో ఫస్ట్ టైం మాస్క్ లోపలికి వెళ్తున్నా. అది కూడా ఇంటర్నేషనల్ కంట్రీ, అంటే మన ఇండియాలో కాకుండా బయట ఒక ఇస్లామిక్ కంట్రీలో మాస్క్ లోపలికి అయితే వెళ్తున్నా. అసలు ఏమైనా ఉందా రోడ్డు మీద నుంచి నిలబడి మాస్క్ని చూస్తుంటే. ఎంత పెద్దదంటే అసలు అద్భుతంగా ఉంది చూస్తుంటే మాత్రం. అండ్ ఇక్కడ మాస్క్ ముందర చూడండి, మొత్తం పూల చెట్లు, అంటే ఒక డెకరేషన్ టైప్లో పెట్టినారు చెట్లు. అండ్ ఇక్కడే మనకి ఒక చిన్న కాలువ కూడా ఉంది. ప్రజెంట్ అయితే వాటర్ లేదు, వాటర్ ఉంటే ఇంకా బాగుండేది చూడడానికి. నేను హైదరాబాద్లో చార్మినార్ కూడా ఇప్పుడు దాకా చూడలేదు, కానీ ఒమన్లో ఉన్న అతి పెద్ద మాస్క్ అయితే వచ్చేసా. గైస్, ఇంకైతే మనం మాస్క్ లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు టైము 8 దాటింది. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర బ్యాగ్స్ ఉంటే అలో చేయరు. అవి ఇక్కడ షాప్స్ ఉంటాయి, వీళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళు పెట్టుకుంటారు. ఇదండి, నేను నా బ్యాగ్ ఇస్తే టోకెన్ ఇచ్చినారు 1 ఒమనీ రియాల్, అంటే ఒక 250 రూపీస్ జస్ట్ మన బ్యాగ్ని ఇక్కడ పెట్టుకున్నందుకు. సో ఇదంతా బయట మాస్క్ బయట ఇది. సో ఇంకైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మన దగ్గర ఎటువంటి టోకెను ఏం తీసుకోలేదు అనమాట, ఎంట్రీ టికెట్ ఏం తీసుకోలేదు. ఇదైతే చాలా మంచి విషయం. ఈ మాస్క్ని 1995లో బుల్ చేయడం స్టార్ట్ చేశారు. 2001లో ఓపెన్ చేశారంట. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ పట్టింది. సో ఈ మాస్క్లో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే అదర్ రిలీజియన్ పర్సన్స్ని లోపలికి అలో చేస్తున్నారు. నిజంగా దానికైతే థమ్స్అప్, అసలు హైలైట్. చాలా దగ్గర అలో చేయరు. సో ఈ మాస్క్లో డ్రెస్ కోడ్ కంపల్సరీ. అమ్మాయిలు అయితే మొత్తం కవర్ చేసుకోవాలి, అలాగే తలకి కూడా గుడ్డ కట్టుకోవాలి. అబ్బాయిలు అయితే ఫుల్ స్లీవ్స్, అంటే షార్ట్స్ అలాంటి అయితే అస్సలు అలో లేదు. దాన్ని మనకి మాస్క్ ముందర ఇలాగ వాటర్ ఫౌంటైన్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. మొత్తం చుట్టూ గ్రీనరీ, మామూలుగా సెట్ చేయలేదు అసలు. సో ఇది ఎంట్రీ. ఇంకా ముందుకు వెళ్దాం, లోపల చాలా ఉంది, జస్ట్ ఇదంతా స్టార్టింగే. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మాస్క్లో ఒకేసారి 20,000 మంది నమాజ్ చేయొచ్చు. అంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత పెద్ద మాస్క్ ఇది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. నేను మాస్క్లోకి రావడమే ఫస్ట్ టైము. అండ్ రావడం ఎంత పెద్ద మాస్క్లోకి అసలు మామూలుగా లేదు. సో అది మెయిన్ రోడ్డు. ఇందాక మనం బస్ దిగి నడుచుకుంటూ అటు సైడ్ నుంచి అనమాట వచ్చింది. బట్ ప్రెజెంట్ అయితే అసలు ఎవ్వరు లేరు. ముందర ఒక ఇద్దరు ఉన్నారు టూరిస్ట్ వాళ్ళు కూడా.
అండ్ నేను మొత్తం చాలా ఖాళీగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రైడే అదర్ రిలీజియన్స్కి మాస్క్ ఓపెన్లో ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు కానీ ఈ మాస్క్ విజిట్ చేయాలనుకుంటే ఫ్రైడే రావద్దు. సో గైస్, ఇంకైతే మనం ఈ కుబోస్ గ్రాండ్ మాస్క్ నుంచి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రాయల్ ఒపేరా హౌస్. సో ఫస్ట్ అయితే బయటకు వెళ్ళి అక్కడ మన బ్యాగ్ ఉంది కదా, అది తీసుకొని అక్కడే ఏదన్నా తినాలి, చాలా ఆకలి వేస్తుంది. ముందు వాటర్ తాగాలి ఫస్ట్. యాక్చువల్లీ గ్రాండ్ మాస్క్ దగ్గర నుంచి బై బస్సే వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ఇక్కడ మనకి క్యాబ్స్ అవైలబిలిటీ అయితే ఉంది. వీళ్ళు ఏం చెప్పారంటే నన్ను ఇక్కడ నుంచి ఒపేరాకి తీసుకెళ్ళి అది చూపించి అక్కడి నుంచి డైరెక్ట్గా నా హోటల్లో వదిలిపెడతాను, 6 రియాల్ ఇవ్వమన్నారు. 6 అంటే మన కరెన్సీలో ఒక 13 to 1400 అనుకోండి. ఇంకా పోతే పోయిందిలే, ఏదైతే అదైంది. ఈ ఎండలో తిరగలేకపోతున్నాం, మెయిన్ అదే ప్రాబ్లం, చాలా ఎక్కువ ఎండ ఉంది. సో ఇంకా క్యాబ్లోనే వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా రాయల్ ఒపేరా హౌస్కి వెళ్ళకుండా మధ్యలో ఇంకొక మాస్క్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి వైట్ మాస్క్. యాక్చువల్గా దీని పేరు మహమ్మదుల్లా మాస్క్ అంట, బట్ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే వైట్ మాస్క్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇంకెలాగా వచ్చాం కదా, ఇది కూడా చూసేసి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నా. బట్ దీనికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారనమాట, 2 రియాల్ ఎక్స్ట్రా. వీళ్ళేమో సింపుల్గా 1-2 రియాల్ అంటున్నారు. మన కరెన్సీలో ఆల్మోస్ట్ 300 1 రియా అంటే. నార్మల్గా నేను మాట్లాడుకుంది 6 రియాల్కి, ఇది ఒపేరా హౌస్ ప్లస్ నా హోటల్కి. మధ్యలో ఇది యాడ్ చేసి ఇంకొక 2 రియాలు పెంచినారు. మొత్తం 8 రియాలు అంటే 2000. చూడండి ఎంత ఖర్చు. అందరూ ఆ క్యూబోస్ గ్రాండ్ మాస్క్ చూపిస్తారు, ఈ వైట్ మాస్క్ చాలా తక్కువ మందికి తెలుసు. అంటే నాకు తెలియదు ఇక్కడికి వచ్చేంతవరకు. ఆయన సజెస్ట్ చేసినారు, సరే అని చెప్పొచ్చా. బాగుంది, చాలా పెద్దది, మొత్తం వైట్ కలర్లో. ఓవర్ నాయన చాలా హైట్ ఉంది చూడండి. థ్యాంక్ యూ. సో మనం మాస్క్ లోపలికి అయితే వచ్చాం గైస్. మామూలుగా లేదు ఈ ఫీలింగ్. బయట దేశంలో ఇలాగా మాస్క్ లోపల ఒక్కడిని, అది కూడా. సో నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి రాయల్ ఒపేరా హౌస్. అది ఇంకొక ఫేమస్ మాస్క్ అనమాట ఒమన్లో, ఫాదర్ ఆఫ్ కబూస్. మనకు అక్కడ పెద్ద మాస్క్ ఉంది కదా, దానికి సంబంధించిన మాస్క్ ఇది కూడా. కబూస్ ఫాదర్ అంట ఆయన. ఇప్పుడు మనం ఉన్నాం రాయల్ ఒపేరా హౌస్ మస్కట్లో. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట. ఏముంటుంది ఈ రాయల్ ఒపేరా హౌస్లో అంటే, ఈ ఒమన్కి సంబంధించిన కల్చరు, అంటే ఒక రకమైన షాపింగ్ మాల్ ప్లస్ కొద్దిగా హిస్టరీ కూడా ఉంటుంది అనమాట. జస్ట్ ఇప్పుడు నేను ChatGPTని అడిగాను, ఒమన్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ మొత్తం దీంట్లో ఉంటుందంట. గైస్, ఈ రాయల్ ఒపేరా హౌస్లో అయితే అసలు ఏం లేదు అంత ఇంట్రెస్టింగ్గా చూడడానికి. జస్ట్ బయట నుంచి బిల్డింగ్ చూసుకుని వెళ్ళిపోవడమే. ఈ ChatGPT అనవసరంగా సజెస్ట్ చేసిన టైం వేస్ట్ చేసింది. టైం ఉంటే చూడొచ్చు,
లోపల మళ్ళీ ఎంట్రీ టికెట్ తీసుకోవాలంటే బాక్స్ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది. అక్కడ కొన్ని పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, లైక్ మ్యూజిక్ షో, డ్యాన్స్ షో ఇలాంటివి. అవి నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇదే రాయల్ ఒపేరా హౌస్. ChatGPT ఇది ఎందుకు నాకు సజెస్ట్ చేసిందో నాకే అర్థం కావట్లా. సర్లేండి, మీకు తెలిసింది కదా ఈ ప్లేస్కి రావాలో వద్దో. అంటే నా వీడియోస్ చూస్తే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్న తెలుస్తుంది, ఏ ప్లేస్కి వెళ్తే ఏముంటాయి, ఎంట్రీ ఫీ ఎలా ఉంటుంది మొత్తం అట్లా అన్న మీకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఓల్డ్ మస్కట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సో బేసిక్గా ఈ ఓల్డ్ మస్కట్ నా ప్లాన్లో లేదు. ఆ కుబోస్ గ్రాండ్ మాస్క్ అలాగే ఒపెరా రాయల్ మ్యూజియం చూసుకొని రెడీ హోటల్కి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ ఇంకా మనకి చాలా టైం ఉంది, ఎందుకంటే హోటల్ చెక్ ఇన్ టైం ఆఫ్టర్నూన్ 2కి ఉంది. ఇప్పుడు టైం 10 మార్నింగ్. సో అప్పటిదాకా ఏం చేయాలి నాకేం అర్థం కాక ఇంకా ఈ బ్రదర్ని అడిగాను ఇంకేదైనా ప్లేసెస్ ఉంటే సజెస్ట్ చేయమని. చూడండి మౌంటైన్స్ ఎలా ఉన్నాయో, మొత్తం బండరాళ్ళు, మట్టి, ఒక్కటంటే ఒక్క చెట్టు కూడా లేదు వీటి మీద. సో ఇప్పుడు దాకా మనం తిరిగిందంతా, అంటే మనం మార్నింగ్ అంతా తిరిగిందంతా కొత్త మస్కట్లు, న్యూ మస్కట్ సిటీలో. ఇది వచ్చేసి ఓల్డ్ మస్కట్కి వెళ్ళే రోడ్డు. అదంతా ఒక ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది. అసలు ఎవ్వరూ లేరు, జనాలే లేరు, ఒక్క కారు కూడా లేదు, మా వెహికల్ తప్పితే. మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఓల్డ్ మస్కట్. మొత్తం కొండల మధ్యలో చూడండి, చుట్టుపక్కల పెద్ద కొండలు, కొండల మధ్యలో చిన్న ఊరు. ఇటు సైడ్ అంతా కొండ, మధ్యలో చిన్న ఊరు, ఇటు పక్క కొండ. అండ్ అక్కడ మీకు దూరంగా ఒక ఫోర్ట్ కనిపిస్తుంది కదా, ఆ బ్రౌన్ కలర్లో, అది వచ్చేసి పేరు మర్చిపోయా, కరెక్ట్గా నాకు తెలియదు. అదొక ఫోర్టు, పక్కనే సుల్తాన్ ప్యాలెస్ అనమాట, బ్లూ కలర్లో ఉండేది ప్యాలెస్. దాని పక్కనే ఆ ఫోర్ట్ కూడా. అండ్ అక్కడి నుంచి సముద్రం అనమాట, అరేబియా మహాసముద్రం. చాలా చిన్న ఊరు గైస్ ఈ ఓల్డ్ మస్కట్ అనేది. అంటే పాతకాలపు మస్కట్ సిటీ అనమాట ఇది, కొండల మధ్యలో. జూన్ అసలు ఎలా ఉందో. ఇప్పటిదాకా మీరు అండమాన్, థాయిలాండ్, మలేషియా చూసారు కదా నా ఛానల్లో. అంటే ఆ బీచ్లు, ఆ ఫారెస్ట్ చూసి మీకు కొంచెం బోరు కొట్టుంటుంది. అందుకే డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఒమన్ ప్లాన్ చేసుకున్నా. చూడండి మొత్తం మట్టి రాయి కొండలా ఉన్నాయి, ఎర్రగా. మొత్తం పాతకాలపు ఇల్లులు, మొత్తం పాడుపడిపోయినట్టుంది చూడండి. అసలు చాలా తక్కువ మంది జనాలు ఉంటున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడే మనకి సుల్తాన్ ప్యాలెస్ కూడా ఉంది. ఇప్పుడైతే మనం ఆ ప్యాలెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం. అండ్ ఒమన్లో ఎక్కువగా మీకు కనిపించేది ఈత చెట్లు. నాట్ ఓన్లీ ఒమన్, ఈ గల్ఫ్ కంట్రీస్లో మనకు ఎక్కువగా కనిపించేది ఈ చెట్లే. అండ్ ఎడారిలో చెట్లు ఉండవంట, అంటే ఇవన్నీ ఎడారి దేశాలు అంటారు కదా, కానీ ఇక్కడ కూడా చాలా నీట్గా గ్రీనరీ అయితే మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. బట్ ఎండ మాత్రం చాలా ఎక్కువ, అంటే ఎంత గ్రీనరీ ఉన్నా కానీ ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. రోడ్లు మాత్రం ఎంత క్లీన్గా, చిన్న చిన్న స్ట్రీట్లు కూడా డబుల్ రోడ్డు ఉంది. అండ్ ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. అసలు మొత్తం కార్లే, మీకు వెతికినా కానీ ఒక్క బైక్ కూడా కనిపించదు. నేను అడిగాను ఒమన్లో అసలు బైక్స్ ఉండవా అని అడిగితే, ఇక్కడ ఎండలు ఎక్కువ ఉంటాయి, దానివల్ల ఎవ్వరూ బైక్ని ప్రిఫర్ చేయరు. అండ్ మెయిన్గా వీళ్ళకి పెట్రోల్, డీజిల్ ప్రైస్ చాలా తక్కువ కదా. సో కొంచెం డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేశారంటే కార్ కొనుక్కోవచ్చు. సో హ్యాపీగా కార్ మెయింటైన్ చేసుకోవచ్చు, బెస్ట్ ఆప్షన్. సో ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అనమాట, సుల్తాన్ ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి. సో మనకి ప్యాలెస్ దగ్గర నుంచి చూడొచ్చు, కానీ లోపలికి అలో ఉండదంట, అంటే నాట్ ఫర్ విజిటింగ్. ఇది నథింగ్ బట్ లైక్ గవర్నమెంట్ ప్యాలెస్ అనుకుంటే, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అని, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పేసి చాలా బోర్డులు ఉన్నాయి. సో దానివల్ల మనకి లోపలికి అయితే అలో లేదు, జస్ట్ బయట నుంచి చూసి వెళ్ళిపోవడమే. ఇదే సుల్తాన్ ప్యాలెస్, మామూలుగా లేదుగా బయట. ఎదురుగ్గా మీకు ఒమన్ ఫ్లాగ్ కూడా ఉంది పైన, బిల్డింగ్ పైన. ఇది నేను నాన్ వేసిన వీడియోలో చూసిన, అప్పుడు ఆయన పెట్టారనమాట దీని గురించి, రెడ్ కార్పెట్ లాగా పరిచున్నారని చెప్పేసి. నిజమే, అంతా రెడ్గా లాస్ట్ ఆ బిల్డింగ్ వరకు ఉంది, ఆ బ్లూ కలర్ బిల్డింగు సుల్తాన్ ప్యాలెస్. సో మనకి ఇటు సైడు అక్కడి నుంచి ఎంట్రీ ఉంటుంది, మొత్తం ఇలానే అనమాట. బట్ లోపలికి అయితే విజిటింగ్ మనకి ఛాన్స్ లేదు, జస్ట్ బయట నుంచి ఫొటోస్ అవి తీసుకొని వెళ్ళిపోవడమే. చూసారు కదా సుల్తాన్ ప్యాలెస్ ఎలా ఉందో.
నెక్స్ట్ ఫోర్ట్కి వెళ్దాం. పక్కన ఇంకొక ఫోర్ట్ ఉంది, చాలా పురాతన కాలమైన ఫోర్టు, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. الميراني గెలారీ الجلالي అల్గెలారీ الميراني. మిరాని. ఓకే, వాట్ ఈస్ దిస్ ఫర్? ఐ మీన్ కింగ్స్ ఫోర్ట్. No, this fort from long time. లాంగ్ టైమ్. Oh, yes. ఓకే ఓకే. Yes. టూ మెనీ ఫోర్ట్స్. Yes. దట్ ఈస్ డిఫరెంట్ ఫోర్ట్. Yeah. This one name Almirani Fort అల్మిరాని, and this one Jalali Fort. జలాలి. Yeah. గైస్, సుల్తాన్ ప్యాలెస్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ ఒక బీచ్ అయితే ఉంటుంది. అండ్ ఈ బీచ్లో మీకు అక్కడ దూరంగా ఒక ఫోర్ట్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి అల్ మిరాని ఫోర్టు. దానికి టూరిస్టులకి విజిటింగ్ అయితే అలో లేదంట, ఎందుకంటే అది సుల్తాన్ ప్యాలెస్ లోపల నుంచి రావాలి అని చెప్పారు మన గైడ్ అండ్ క్యాబ్ డ్రైవరు. అండ్ ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ ఇంకొక ఫోర్ట్ ఉంది, ఇది వచ్చేసి అల్ జలాలి ఫోర్ట్. రెండు కొంచెం సిమిలర్గా ఉంటాయి, అల్మిరాని, అల్ జలాలి అని. ఈ రెండు ఫోర్ట్లు 16th సెంచరీలో ఈ పోర్చుగీస్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారనమాట ఆ టైంలో, అంటే సరుకులు రవాణాకి వాటి కోసం. దీనికి కూడా విజిటర్స్కి అలౌ లేదని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఇక్కడ ఎదురుగా ఒకటి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మస్కట్ గేట్. అంటే ఓల్డ్ మస్కట్లోకి రావాలంటే ఈ గేట్ లోపల నుంచి రావాలి. సో ఇప్పుడైతే డైరెక్ట్గా నా హోటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. యాక్చువల్లీ నా హోటల్లో చెక్ ఇన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2కి, ఇప్పుడు టైం 10:30 అవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు, ఏదో విధంగా రిక్వెస్ట్ చేసి అడుగుతా, లేదంటే ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కట్టినా సరే వెళ్ళి చెక్ ఇన్ చేసి కాసేపు పడుకుంటాను. నాకు నిద్ర వచ్చేస్తుంది, నైట్ అంతా నిద్ర లేదు అసలు. సో అది గైస్ వీడియో, ఒమన్లో నా ఫస్ట్ డే. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఈ వీడియోలో నేను ఏదన్నా మిస్టేక్స్ చెప్పుకుంటే అది కూడా కామెంట్లో పెట్టండి. వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ నాకు చాలా అంటే చాలా పెద్ద సపోర్ట్లా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఇంకా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఉంటా. బాయ్ ఫ్రమ్ మస్కట్.